ప్రశాంత్ వీర్ ఇంకా కార్తిక్ శర్మ కోసం సిఎస్కే 28.40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ దాని వెనుక ఉన్న రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రశాంత్ వీర్ ని సిఎస్కే 14.20 కోట్లకి బిడ్ చేసింది. సిఎస్కే 14.20 కోట్లకి కొన్న ప్రశాంత్ వీర్ ఎవరో మన దేశపు క్రికెట్ కి ఉండే ఫ్యాన్స్ లో 99% వరకు ఎవరికి తెలియదు. అతను ఇండియా టాప్ అన్క్యాప్డ్ ప్లేయర్ అవుతాడని అనుకోలేదేమో. కానీ సిఎస్కే మేనేజ్మెంట్ పిచ్చోలేం కాదు. డొమెస్టిక్ క్రికెట్ లో అతని యొక్క ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా అతని డిటర్మినేషన్ చాలా మందికి నచ్చింది. ఈవెన్ ఒక మ్యాచ్ కు ముందు అతని ఒంటికి దెబ్బ తగిలి 7 కుట్లు పడినా సరే బ్యాటింగ్ లో మాత్రం అస్సలు తగ్గలేదు. 20 సంవత్సరాల ప్రశాంత్ వీర్ ఉత్తరప్రదేశ్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ వేస్తూ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ ఆడతాడు. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అతను 7 మ్యాచెస్ ఆడి 112 రన్స్ కొట్టి 9 వికెట్స్ తీశాడు. కానీ అతని ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 25 నవంబర్ 2025న ముంబై మీదుగా 277 స్ట్రైక్ రేట్ తో 22 బాల్స్ కి 61 రన్స్ కొడతాడు. ముంబై లాంటి బౌలింగ్ మీద కొట్టాడు అంటే అతని ఎబిలిటీ ఎంతో ఆలోచించండి. అలానే బౌలింగ్ లో కూడా 4 వికెట్స్ తీసి యూపీని గెలిపించాడు. అలానే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 28 నవంబర్ 2025న బ్యాటింగ్ చేస్తూ 10 బాల్స్ లో 37 రన్స్ కొట్టాడు. అలానే బౌలింగ్ లో 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఇలా సిఎస్కే మేనేజ్మెంట్ కి అర్థమైంది ప్రెషర్ లో ఆడి టీమ్ ని గెలిపించే దమ్ము ఇతనిలో ఉందని. ఆల్రెడీ రవీంద్ర జడేజా రాజస్థాన్ వెళ్లిపోయారు అండ్ మోయిన్ అలీ రిటైర్ అయిపోయారు. అందుకోసం ఒక స్పిన్ అండ్ ఫినిషర్ ఆల్రౌండర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఈ మాత్రానికి 14.20 కోట్లు ఇవ్వడం కరెక్ట్ అంటారా అంటే నేను మాత్రం ఒక్క మాట చెప్తా. సిఎస్కే కి జడేజా రిప్లేస్మెంట్ కావాల్సిందే. అలానే ఐపీఎల్ కోసం రెడీగా ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఇండియాలో ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా చూసుకుంటే జడేజా రాజస్థాన్ వెళ్లిపోయారు, కృణాల్ పాండ్యా ఆర్సీబీలో ఉన్నారు, అక్షర్ పటేల్ డీసీలో ఉన్నారు. అంటే స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఐపీఎల్ లో కొంచెం రేర్ అనే చెప్పాలి. సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ప్రైస్ అనేది ఎలా అయినా పెరిగిపోతుంది. 14.20 కోట్లు ఎక్కువ అనిపించిన ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా మెంటల్ స్ట్రెంగ్త్ ని దృష్టిలో పెట్టుకుని అతనికి ఇవ్వచ్చు అనిపిస్తుంది. అదే కార్తిక్ శర్మ గురించి మాట్లాడుకుంటే అతనికి కూడా 14.20 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. 19 సంవత్సరాల కార్తిక్ శర్మకి అంత అమౌంట్ ఇవ్వడం అవసరమా అని అంటున్నారు. అది కూడా ఆల్రెడీ 3 వికెట్ కీపర్స్ టీమ్ లో ఉన్నా కూడా అంటూ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. 2025 స్టార్టింగ్ లో చూసుకుంటే సిఎస్కే టీమ్ ప్లేయర్స్ ఒక యావరేజ్ ఏజ్ 30+ ఉండేది. అదే 2025 మిడ్ సీజన్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు చూసుకుంటే వాళ్ళ టీమ్ లో 20+ వాళ్ళు ఉన్నారు. అయితే కార్తిక్ శర్మ ఎందుకు అని మాట్లాడుకుంటే కార్తిక్ 19 సంవత్సరాల కుర్రోడు. రాజస్థాన్ లో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు క్రికెటర్ అవ్వాలి అనుకున్నా అవ్వలేకపోయారు. కానీ అతన్ని క్రికెటర్ ని చేయాలి అనే కల కన్నారు. అండర్ 16 టోర్నమెంట్ లో కార్తిక్ 12 ఇన్నింగ్స్ లో 1200 రన్స్ కొట్టాడు. అలానే అండర్ 19 టోర్నమెంట్ లో కార్తిక్ 500 రన్స్ కొట్టాడు. అందులో 22 సిక్స్లు ఉన్నాయి. తర్వాత అండర్ 19 మల్టీడే టోర్నమెంట్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ 104 బాల్స్ కి 181 రన్స్ కొడతాడు. అందులో 17 సిక్స్లు ఉన్నాయి. ఆలోచించండి, అండర్ 19 క్రికెట్ లో 17 సిక్స్లు, అది కూడా ఒకే ఇన్నింగ్స్ లో. అంటే అన్ని వైపులా ఇతను రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వచ్చాడు. అయితే సిఎస్కే ఎందుకు ఇతని మీద ఇంట్రెస్ట్ చూపించింది? ఫస్ట్ రీజన్ ఎంఎస్ ధోని యొక్క రిప్లేస్మెంట్. సెకండ్, మల్టీ ఫార్మాట్స్ లో అతని పర్ఫార్మెన్స్. థర్డ్ రీజన్ T20 ఫార్మాట్ లో డెబ్యూట్ మ్యాచెస్ లోనే ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ బౌలింగ్ ని చెతక్ కొట్టాడు. సిఎస్కే మేనేజ్మెంట్ వీళ్ళిద్దరి మీద చాలా ఎక్కువ అమౌంట్ పెట్టేసిందని చాలా మంది అంటున్నారు. కానీ ఆక్షన్ జరిగినప్పుడు సిఎస్కే మేనేజ్మెంట్ కి కావాల్సిన కరెక్ట్ ప్లేయర్స్ ఉండాలిగా మరి. మళ్ళీ అదే మాట చెప్తున్నా, సప్లై అనేది తక్కువ ఉంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. సిఎస్కే ఒక ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ వీళ్ళని తీసుకున్నారు. అయితే సంజు శాంసన్ ఇంకా ఎంఎస్ ధోని గారు వికెట్ కీపర్స్ గా ఉన్న కార్తిక్ శర్మని ఎందుకు తీసుకున్నారు అనేది చాలా మందికి ఆలోచనలో పడేసింది. ఈ విషయంలో మీకేమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.